తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్ రోడ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ముందు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉండనుంది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వాక్టి శ్రీహరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి వాక్టి శ్రీహరి మాట్లాడుతూ మక్తల్ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతోందన్నారు. దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక రాష్ట్ర ముఖ్య నాయకులంతా కూడా మళ్ళా అభ్యర్థి నియోజకవర్గానికి వచ్చి గెలిచిన ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఇదో మీరు నా మాట విన్నందుకు నేను గెలిపించిన ఈ ఎమ్మెల్యే గారికి ఈ నియోజకవర్గంలో ఈ పనులు ఇస్తా ఉన్నని చెప్పిన సందర్భం మక్తల్ చరిత్రలో ఇది మొదటిసారి నేను అనుకుంటున్నా. మరి ఆ రోజు 2023 డిసెంబర్లో వచ్చి ఎల్లమ్మకుంటలో జరిగినటువంటి మీటింగ్లో మా శ్రీహరిని గెలిపించండి, ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని గట్టిగా చెప్పినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ మాటను నిలబెట్టుకుని ఒక కొత్త ధనం అనిపిస్తా ఉంది. దాదాపు 1000 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఘనంగా స్వాగతం పలకడం ఒక్కటే కాకుండా ఆయన ఈ నియోజకవర్గానికి రాష్ట్రానికి ఏ దిశానిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అభివృద్ధి ప్రదాత మన రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా దాదాపు